ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. కడప జిల్లా కాజీపేట మండలం కే కొత్తపేట గ్రామంలో ఆదివారం ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. స్థానిక నాయకులు వెంకట్రామరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, బుజ్జిరెడ్డి, పిసి గురురెడ్డి తదితరులు ఘనంగా ఆయన్ను స్వాగతించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ సుమారు ₹1 42 లక్షల రూపాయలు మెటల్ రోడ్డు, 20 లక్షలు శ్మశానం, 40-45 లక్షలు సీసీ రోడ్లు ఊరు వేశాం. అంటే ఎంతైంది? ₹1 పైన అయింది. అంటే ఇవన్నీ ఊరు అభివృద్ధి కోసమే కదా, ఎవరికేం వచ్చింది కాదు. ఊరు రోడ్డు వేశారు, ప్రతి ఒక్కరు నడిచిపోతాం. శ్మశానం కట్టించాం, ప్రతి ఒక్కరు అయిపోయి శ్మశానం, ఎవరైనా చనిపోతే అక్కడ దాంతరంగా చేసుకుంటాం. ఇవన్నీ అభివృద్ధి కోసం, ఒకరి కోసం చేసే విషయం కాదు. ఒకరి మీద ఒకరు ఆవేశపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఊరు అభివృద్ధి కోసం మీరు సలహా చెప్పండి, ఆ సలహా ప్రకారం మనం ముందుకు పోదాం. ఇప్పుడే రోడ్డు కూడా చెప్పారు, ఇప్పుడు అధికారులకు చెప్పినా దానిపైన ఎస్టిమేట్ చేపిస్తాం. దానికి ఒక బ్రిడ్జి కట్టిస్తే ఇంకా బాగుంటుంది. అయితే ఇటువంటి 1 by 1 అభివృద్ధి చేసుకొని ఊరు అభివృద్ధి కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఊర్లో ఉన్నటువంటి నాయకత్వం కూడా అందరూ కలిసిమెలిసిగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, ఉత్సాహం అంటే ఆయన సొంత నిధులతో ఆ ఊర్లో నీళ్లు నిలబడతాయంటే సేద్యం డ్రైనేజీ సొంత డబ్బులతో చేసిండు. ఎవరైనా సొంత డబ్బులు చేసేవాళ్ళు ఉండరా? కాదు. ఎవరైనా సొంత డబ్బులు పెట్టి పనిచేసేవాళ్ళు ఉండరా? లేరు. అయినా కూడా ఆ ఊర్లో నీళ్లు నిలబడతాయి చేయాలని తపంతో చేశారు. అతను అదే రకంగా ఒక బ్రిడ్జి కావాలని అడిగారు. నేను కూడా, ఎందుకంటే మీరు ఎంత స్పీడ్గా పనిచేస్తుంటే నేను కూడా చేయాలని తాపత్రం వస్తుంది. మీరు చేయలేకుంటే మేము చేస్తాం, ఒకసారి చెప్తా, 2 సార్లు చెప్తా, 3 సార్లు వదిలేస్తాం. ఈరోజు ఇవన్నీ డెవలప్ చేసిన తర్వాత ఈ ఊళ్ళో గ్రాంట్ వచ్చింది. ఈ గ్రాంట్ ఎక్కడైనా మిస్ కాకుండా అన్ని రోడ్లు చేసేసారు. అన్ని రోడ్లు, ఎందుకంటే ఒక ఊర్లో ఇంకా 10 లక్షలు 15 లక్షలు పనిచేయనటువంటి ఊర్లు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా ఈ గ్రామంలో డబ్బులంతా అయిపోయినా ఇంకా బ్యాలెన్స్ ఉంటే సొంత నిధులతో చేయడం చాలా గొప్ప కార్యక్రమం. ఇంకా ఒకటి బ్రిడ్జి కావాలని చెప్పారు. ఇప్పుడు అధికారులు చెప్పినా ఎస్టిమేట్ చేయని చెప్పినా ఈరోజు శ్మశాన దగ్గర పైన కూడా అది పోతే అది ఒక ఉద్యానవనంగా ఉంది. అంటే ఇది ఒకరి కోసం చేసింది కాదు, ఊరు మొత్తం పైన చేసినటువంటి ప్రోగ్రామ్స్. కాబట్టి నిజంగా మనం ఒకరి మీద ఈర్చపడేది కాదు. అందరు కలిసి, మీరందరూ కలిసిమెలిసి, ఇప్పుడు మీరందరూ కలిస్తే కదా నాకు ఓట్లు వేసి గెలిచింది. మీరు ఓట్లు వేసి గెలిచారు, మన ప్రభుత్వం వచ్చింది, నేను కూడా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా అభివృద్ధి చేసుకుందాం. సొంత నిధులతో డ్రైనేజీ కాలువను నిర్మించిన పిసి గురురెడ్డిని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశంసించారు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.